హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన పోస్టింగ్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు అనమాట. అలాగే ఇవన్నీ కూడా జస్ట్ 10th పాస్తో పెట్టుకునే జాబ్స్. అలాగే మంచి శాలరీ ఉంటే స్టార్టింగే. ఇవి చాలా 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 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన ఒక నోటిఫికేషన్, చాలా ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యాస్ట్ల వారికి కూడా ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలాంటి ఫీజు కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎలా అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మిమ్మల్ని జస్ట్ నేను కోరుకునే ఒకటి లైక్ చేస్తే ఇంకా సపోర్ట్ నాకు ఇచ్చినట్టు ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇది చాలా చాలా రేర్గా వచ్చే ఒక జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. చాలా ఎక్కువ వేకెన్సీస్ రావడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ తర్వాత చాలా నెలలు చాలా సంవత్సరాలకు కూడా రాదు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అలాంటిది ఏమీ లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ వరకు చూస్తే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏం క్వాలిఫికేషన్స్ కావాలి, ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికి కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఈ బోట్ క్రూకి స్టాఫ్కి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించి ఇది చాలా కొత్తగా ఉంది కదా నోటిఫికేషన్. ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి పోస్టులు వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సైరంగా ఆఫ్ లాస్కర్స్ అని, అలాగే లాస్కర్ 1కి సంబంధించి, ఫైర్మ్యాన్కి సంబంధించి, అలాగే టోపాస్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనిలో ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగింది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, అలాగే ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారనమాట. అలాగే దీంట్లో మనకి 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే లాస్కర్ 1లో 192 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైర్మ్యాన్కి సంబంధించి 73 వేకెన్సీస్, టోపాస్కి సంబంధించి 5 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ వేకెన్సీస్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించిన జోనర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా నాన్ గెస్టెడ్ జాబ్స్ అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలాంటిది కూడా పోస్ట్ ద్వారా పంపించాలి ఇంకా అలాంటివి ఏమీ లేవన్నమాట. అలాగే ఫీజు కూడా ఎలాంటిది లేదు. ప్రతి ఒక్క క్యాష్ వారు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది కూడా మనం చూసేద్దాం. మీ జాబ్స్కి సంబంధించి పే స్కేల్ గురించి చూసినట్టయితే కనుక మనకి లాస్కర్ 1, అలాగే ఫైర్మ్యాన్, టోపాస్కి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 1 ప్రకారంగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలివెన్సెస్ కలుపుకొని మన స్టార్టింగ్ శాలరీ 35,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది అయితే మనకి ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా మన జోన్స్లోనే ఎక్కడైతే నేవీ పోర్టల్స్ ఉన్నాయో అక్కడే మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మనకి ఫస్ట్ పోస్ట్ సైరంగ్ ఆఫ్ లాస్కర్స్కి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 4 ప్రకారంగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే మనకి అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని దగ్గర 45,000 వరకు కూడా మనకి స్టార్టింగ్ శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి అన్నీ కూడా మంచి స్టార్టింగే మంచి శాలరీతో వచ్చే జాబ్స్ అయ్యి అన్నమాట ఉన్నాయి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి.
ఇక్కడ మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వేకెన్సీకి సంబంధించి కూడా మనకి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని క్వాలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా నేవీకి సంబంధించి కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా స్విమ్మింగ్ గురించి నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ టోపాస్కి సంబంధించి జస్ట్ స్విమ్మింగ్ అలాగే 10th పాస్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫైర్ మ్యాన్ జాబ్స్కి పెట్టుకోవాలనేసి అంటే కనుక సర్టిఫికేట్ అనేది అంటే ప్రీసీ ట్రైనింగ్కి సంబంధించి ఆ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారనమాట. అలాగే లాస్కర్ 1కి సంబంధించి మనకి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో దీనికైతే మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈ రెండాట్లకి అలాగే దీనికి ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో మిగిలిన వాటికి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వీటికి సంబంధించి వీటి గురించి జస్ట్ అయితే స్విమ్మింగ్ అనేది ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారనమాట. ఇవన్నీ కూడా బోట్ క్రూ స్టాఫ్కి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించిన జాబ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన జాబ్స్ అన్నిటికీ కూడా అసలు ఎలా ఉంటుంది, జాబ్లో డ్యూటీస్ ఏముంటాయి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటిని కూడా ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ లాస్కర్కి సంబంధించిన జాబ్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది వాళ్ళు. సో ఇక్కడ టోపాస్కి సంబంధించి అయితే మనకి క్లీనింగ్ అలాగే నార్మల్ క్లీనింగ్ వర్క్ అలాగే అటెండర్ వర్క్ సంబంధించి సో ఇలాంటివి హెల్ప్ డెస్క్కి సంబంధించి ఇలాంటి వర్క్స్ ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే పెయింటింగ్కి సంబంధించి లేదు అనేసి అంటే ఇక్కడ దీనికి అంటే క్లీనింగ్ వైజ్ ఆ క్రాఫ్ట్ క్లీనింగ్ కావచ్చు, లేదు అనేసి అంటే దానికి సంబంధించిన మొత్తం క్లీనింగ్ ఈ డ్యూటీస్ అన్నీ కూడా ఇస్తారు అనేసి మెన్షన్ చేశారనమాట. అలాగే ఇక్కడ ఫైర్ మ్యాన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఫైర్ వర్క్కి సంబంధించి మీకు ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి అనేసి చెప్పారు కాబట్టి సో దానికి సంబంధించి మీకు అసైన్ చేస్తారు. అంటే మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి మెన్షన్ చేశారనమాట. దీనికి సంబంధించి కూడా ఇంజన్ రూమ్కి సంబంధించి మీరు రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకుని చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేశారనమాట. అలాగే లాస్కర్ 1కి సంబంధించి చూసినట్టయితే కనుక హ్యాండిల్ ద రోప్ వర్క్, యాంకర్ వర్క్, రోప్ వర్క్ అలాగే దీనికి సంబంధించి అంటే షిప్కి సంబంధించి ఏమేమైతే క్రాఫ్ట్ వర్క్ అయితే ఉంటుందో దానికి సంబంధించి మెయింటైన్ చేయాలి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు, మీ ఆఫీసర్స్ ఏదైతే వర్క్ చెప్తారో అది చేయాలి అనేసి. అలాగే ఇక్కడ ఫస్ట్ దానికి చూసినట్టయితే కనుక సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అలాగే దానికి సంబంధించి ఇంకా స్టోరేజ్ డెక్కి సంబంధించి అలాగే వాటర్ ఫ్రెష్ వాటర్ ట్యాంక్స్కి సంబంధించి మెస్ దానికి సంబంధించి మాస్టర్ ఇన్ ఛార్జ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరు కేర్ చేయాలి అనేసి ఇక్కడ డ్యూటీస్ గురించి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అనేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే మీకు అంతా కూడా బోట్లోనే వర్క్ ఉంటుంది, అదంతా కూడా మీకు ఒక హయ్యర్ అఫీషియల్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్పిన అసైన్ చేసిన వర్క్ని చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి 18 నుంచి 25 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years అనేది ఉంటుంది. అలాగే OBC వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వర్తిస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇంకా మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ గురించి చూసి ఒకసారి మీరు దాన్ని ఇలా చెక్ చేసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. అలాగే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓన్లీ టోపాస్కి సంబంధించి మాత్రం వేరుగా ఎగ్జామినేషన్ ఉంటుంది, మిగిలిన ఫైర్ మ్యాన్ అలాగే లాస్కర్ 1కి సంబంధించి అలాగే మిగిలిన వాటన్నిటికీ సంబంధించి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ 100 marksకి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీంట్లో మన సబ్జెక్ట్స్ చూసినట్టయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి అలాగే నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అంటే మీరు ఏదైతే ఫీల్డ్ ఎంచుకుంటున్నారో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో వీటన్నిటికీ నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట 50 marks కోసం. అండ్ అలాగే మిగిలిన వాటికి 20 ఓన్లీ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 marks కోసం అడగడం అయితే జరుగుతుంది. టోపాస్కి సంబంధించిన వాళ్ళు అయితే కనుక రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగరు, ఓన్లీ జనరల్ ఇంగ్లీషు అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 40 అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఇలా 100 marksకి పెడతారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే దీనికి సంబంధించి ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది.
స్విమ్మింగ్ టెస్ట్ అనమాట. స్విమ్మింగ్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఆ పర్టికులర్ పోస్ట్లకు మిమ్మల్ని ఎంచుకోవడం అయితే జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఏదైతే మీకు ఇచ్చారో ఇక్కడ సబ్జెక్ట్స్ దానికి సంబంధించి ఏమేమి చదివితే ఇక్కడ మీకు క్వాలిఫై అవుతారు అనేసి ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు స్విమ్మింగ్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్విమ్మింగ్ అనేది మీరు ఎంతసేపట్లో మీరు దీన్ని క్వాలిఫై అయ్యేలాగా చేయాలి అనేసి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. సో దీంతో పాటు మీకు ఎగ్జామినేషన్ తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత మీకు జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ ఇలా తక్కువగా వస్తాయి. సో కాబట్టి ఇది చాలా ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అన్నీ కూడా మంచి శాలరీస్తో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇవన్నీ కూడా జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎలాంటి ఫీజు కూడా లేదు, ఎవరికి కూడా ఎలాంటి ఫీజు లేదు. ఇవన్నీ కూడా జస్ట్ మనం వెబ్సైట్ www.joinindianavy.governmentin అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. దాంట్లో మీరు ఫోన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ముంబైలో జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇది ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది అనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. మనకి ఈ 12th అంటే ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అయిందనమాట ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన డే నుంచి మనకి 21 days లోపు ఈ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి 21 days మీరు ఒకసారి కౌంట్ చేసుకుని ఆ 21 days లోపు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మీకు ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచి పోస్టులు, ఇది ప్రతిసారి రావన్నమాట ఇలాంటి పోస్టులు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీ దగ్గర నుంచి నేను జస్ట్ కోరుకునేది ఒక్క చిన్న లైక్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.